నగరంలో ఏ ఒక్క డయేరియా కేసు నమోదు కాకుండా వైద్యారోగ్య శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని రాజమండ్రి సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం నగరంలోని కోటిలింగాల పరిసర ప్రాంతాలను ఆదిరెడ్డి వాసు వైద్యాధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కోటిలింగాల రేవు సమీపంలో అర్బన్ హెల్త్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని పరిశీలించారు. అనంతరం ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ డయేరియా ప్రబలకుండా నియంత్రణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందన్నారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో డయేరియా వలన ప్రజల ఆరోగ్యం క్షీణించడం మనం గమనిస్తున్నామన్నారు. ఇది గమనించి నగరంలో ముందుగానే అప్రమత్తమై డయేరియా కేసులు నమోదు కాకుండా కార్యాచరణతో వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్యం తెలుసుకోవడం, వారికి తగు జాగ్రత్తలు సూచనలు అందించడంతో పాటు జింక్, ఓఆర్ఎస్ మందులు అందిస్తున్నామన్నారు. డయేరియా నియంత్రణ పట్ల నగర ప్రజలకు అవగాహన కల్పించే విధంగా కోటిలింగాల రేవు అర్బన్ హెల్త్ సెంటర్లో వైద్యాధికారులు వైద్య సిబ్బందితో కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. డయేరియా నియంత్రణకు ప్రతి ఒక్కరూ వచ్చి చల్లార్చిన నీటిని తాగాలని, మరీ ముఖ్యంగా 5 సంవత్సరాల లోపు చిన్నపిల్లలు చేతులు శుభ్రంగా కడుక్కోవడం, పరిశుభ్రమైన ప్రాంతంలో ఉండే విధంగా వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ ప్రసన్నలక్ష్మి, హెల్త్ ఆఫీసర్ వినూత్న, హెల్త్ సూపర్వైజర్ ఎస్ విజయకుమారి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. నగరంలో డయేరియాని నియంత్రించే కార్యక్రమం హెల్త్ డిపార్ట్మెంట్ వారు మొదలు పెట్టడం జరిగింది. రాష్ట్రంలోని అనేక చోట్ల కేసెస్ రిజిస్టర్ అవ్వడం, ఆరోగ్యాలు క్షీణించడం అన్న పరిస్థితులు మనం చూసాం. వారు మళ్ళీ హెల్త్ అంతా కూడా మెరుగుపడే విధంగా హెల్త్ డిపార్ట్మెంట్ వారు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఈ రోజున ఈ యొక్క కోటిలింగాలపేటలో ఏదైతే బ్రోహండల్పేట అర్బన్ హెల్త్ సెంటర్ దగ్గర కార్యక్రమం పెట్టి ప్రజల్ని చైతన్యవంతులు చేసి, సీజనల్ చేంజ్ వచ్చింది, నీరుని కాచుకొని చల్లారిన తర్వాత త్రాగాలి, అలాగే చేతులు తరచూ కడుక్కోవాలి, మరి ముఖ్యంగా పిల్లలు స్కూల్ నుంచి వచ్చినా లేకపోతే తినే ముందైనా కాస్త హైజీన్గా చేతులని కడుక్కోవడం వల్ల ఈ అన్నింటిని కూడా నియంత్రించవచ్చు అనే ఒక కార్యక్రమాన్ని ఇంటింటికి వెళ్ళి చైతన్యపరుస్తూ ఉన్నారు. ఏదేమైనా ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం ఎన్నికలప్పుడు హామీ ఇచ్చున్నాం. దానికోసం ఎన్డీఏ కూటమి కృషి చేస్తుందని పదే పదే చెప్తా ఉన్నాం. హెల్త్ డిపార్ట్మెంట్కి ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటా ఉన్నాం. అదృష్టవశాత్తు సమర్థవంతంగా పనిచేయడం వల్ల ఇక్కడ ఆ డయేరియా కేసెస్ కూడా చాలా తక్కువ రిజిస్టర్ అవ్వడం కూడా మనం చూస్తూ ఉన్నాం. హెల్త్ డిపార్ట్మెంట్ వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఏదేమైనా ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం ఎన్డీఏ కూటమి కృషి చేస్తుంది. భవిష్యత్తులో కూడా ఇలాగే కార్యక్రమాలు ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతూ ప్రజల్ని ఆరోగ్యకరంగా ఉంచే విధంగా కార్యక్రమాలు కూడా చేస్తామని కూడా తెలియజేస్తున్నాం.